హలో గాయస్, మేము ఈరోజు వెళ్ళిపోతున్నాం తులిప్స్ గ్రాండ్కి. యాక్చువల్గా తులిప్స్ గ్రాండ్ మా ఇంటి పక్కనే ఉంటుంది కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట మేము. సో ఈరోజు వెళ్ళి ఫుడ్ ఎట్లుందో ట్రై చేద్దామని చెప్పి లోపలికి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా తులిప్స్ అందరూ అంటారు కానీ రివ్యూ చూసిన మేజర్గా నెగిటివ్ రివ్యూసే మనకు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అయినా కూడా తులిప్స్లో ఫుడ్ ఎట్లుందో ట్రై చేద్దామని చెప్పి వచ్చినాము. సో ప్రస్తుతానికి మనమైతే గార్లిక్ నాన్ ప్లస్ ఆంధ్ర చికెన్ అక్కడ వెయిటర్ సజెస్ట్ చేసింది అనమాట మనకి. సో ఇది బాగుంటుంది సార్ అని చెప్పి. సో ఆంధ్ర చికెను, ఇది గార్లిక్ నాన్స్, ప్రాన్స్ బిర్యానీ ట్రై చేద్దామని చెప్పి అవి ఆర్డర్ చేస్తుండే. సో మనకి ఫస్ట్ ఆంధ్ర చికెన్ నాన్స్ వచ్చేసాయి. సో ఆ నాన్స్ అయితే చికెన్ మాత్రం ఎక్సలెంట్ కుక్ అయింది అనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నాన్స్ కూడా నేను బయట తిన్న నాన్స్, గార్లిక్ నాన్స్ హెవీ కాకుండా కరెక్ట్ సైజులో చాలా బాగా అనిపించింది అనమాట నాకు. తర్వాత ఇక్కడ పక్కన ఫుడ్వి ఐటమ్స్ షూట్ చేస్తారు అనమాట. వాళ్ళ అమౌంట్ పబ్లిసిటీ కోసము ప్రతి ఫుడ్ ఐటమ్ని అది చేస్తున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఏవైతే ఆర్డర్లు కస్టమర్స్కి ఇస్తారో అదే ఆర్డర్ని ఫోటోలు తీసుకొని ఇస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే తులిప్స్ సర్వీస్ చాలా వరస్ట్గా ఉందన్నమాట. ఫుడ్ ఎంత టేస్ట్ ఉంది, అంత సర్వీస్ వరస్ట్గా ఉందన్నమాట. పిలిస్తే కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది, రండి రండి అని చెప్పి. పక్క టేబుల్ వాళ్ళని, ఆ టేబుల్ వాళ్ళని, అసలు ఎవరు పట్టించుకుంటారో అర్థమైంది. అంటే ఒక టేబుల్ ఒక పర్సన్ రిజర్వ్ చేసినట్టుగా పెట్టలేదన్నమాట. సో ఈ పంచాయతీల మధ్య నేను బిర్యానీ వీడియో చేయడం మర్చిపోయినా. సో లాస్ట్కి ఈ ఫింగర్ బౌల్స్ కూడా వాడిని పిలిస్తే వాడు ఫింగర్ బౌల్స్ తెచ్చిండు. బిల్లు మాత్రం 1100 దబ్బాడు గైస్. ఓకే, రీజనబుల్ అనే చెప్పొచ్చు. తులిప్స్కున్న హైప్కి ఈ బిల్లు రీజనబుల్ అనే చెప్పొచ్చు మేము తిన్నదానికి. గైస్ మళ్ళీ అదే ప్రాబ్లము, సర్వీస్ చెప్తున్నా కదా. వాడు బిల్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. బిల్లు ఫోన్పే చేసి మోర్ దెన్ 10 minutes అవుతుంది. ఎవడు ఆ బిల్లు కలెక్ట్ చేసుకోవడానికి రావట్లేడు ఇంతవరకు మా దగ్గరికి. మేమే వీళ్ళని పిలిచుడు ఉంది కానీ బిల్లు కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఎవరు రాకపోతే ఎందుకు బ్రో అని, మేము కట్టినమా లేదా అని చెప్పడానికి అవసరం లేదు. సో లాస్ట్ మేమే వెళ్ళిపోయినాం మా నుంచి.